నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అవినీతులు అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు జగన్ ఈ అక్రమాలకు పాల్పడనే లేదని చెప్పి వైసీపీ నేతలు అయితే అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతులు అక్రమాలు అన్ని ఒక్కొక్కటికి బయటగా వస్తున్నాయి. మరి వీటితో అసలు జగన్మోహన్ రెడ్డికి మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ఆ పార్టీ నేతలు అయితే అంటున్నారు. దీంతో చూసినట్లయితే మనం సాక్షిలో ఒక వార్త వచ్చింది సార్, నిజం చెబితే ఒట్టు అని. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజం చెప్తే ఒట్టు, వాళ్ళ గురించి వాళ్ళే నిజం రాశారు. ఎందుకంటే ఈ పేపరు నిజం చెప్తే ఒట్టాము, నిజంగానే ఒట్టు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నేను వాస్తవాలు కూడా నేను గతంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజలకి ఏది వాస్తవం ఏది అవాస్తవం అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నారు, ఈ మాట కట్టుబడి వాళ్ళ సాక్షి ఎల్లో మీడియా తప్పుడు రాతలు చంద్రబాబు మాటలు అని రాశారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, నిజం ఏం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడా హరిశ్చంద్రుడా? ఆయన ఏ అపరాధం చేయలేదా? ఆయన అమాయకంగా మాట్లాడినట్టుగా చాలా అమాయకుడా? ఎన్ని నేరాలు ఘోరాలు చోటు చేసుకోలేదు గతంలో? అసలు ఒక విషయం కాదమ్మా, అన్ని రంగాలని కొలాబ్ చేయడమే కాకుండా అమరావతిని సర్వనాశనం చేసి ప్రశ్నించినందుకు 3 పంటలు పండే బంగారం లాంటి పంటను పండితే పోలీసులతో ఉక్కు పాదం పెట్టి అమరావతి రోడ్లను ధ్వంసం చేశాడు. మహిళల్ని బూట్కాలతో తన్ని కడుపులో తొక్కించాడు. అసలు చాలా దారుణాలు చేశాడు. పక్కన పెడితే అసలు నిజం ఏంటంటే ఆ నిజం ఎప్పుడు రాయదు సాక్షి. ఎందుకంటే నిజం చెప్తూ ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఈడీ కేసులు ఉన్నాయమ్మా. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ పరిధిలో ఈడీ ఉంటుంది. 43,000 కోట్ల రూపాయలు లెక్కల చోపుని దొంగ లెక్కలు అక్రమార్జన చేశాడంటూ దాన్ని సీజ్ చేసి 43,000 కోట్ల రూపాయలని సీజ్ చేసి 10 ఏళ్ల క్రితమే ఇతను దొంగ అని చెప్పేసి ఆర్థిక నేరస్తుడు అని చెప్పేసి విత్ ప్రూఫ్స్ తోటి ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు మిమ్మల్ని నన్ను అన్యాయంగా ఎవరైనా పోలీసులు కానీ లేకపోతే ఈడీ కానీ మనల్ని కస్టడీలో తీసుకొని జైల్లో పెట్టుద్దా? మరి అది రాశారా? సో నిజం చెప్తే ఒట్టు. ఎల్లో మీడియా ఏం తప్పు రాసింది? ఎల్లో మీడియాని పెట్టారు. అసలు నీ పేపర్ పైన మొత్తం కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే మీరు చేసేది చీకటి కార్యాలు, బ్లూ మీడియా, నీలి మీడియా మీది. నీలి మీడియా, కూలి మీడియా, రోత మీడియా అని చెప్పి బయట చాలామంది అంటున్నారు. ఎందుకంటే నిజాలు రాయరు వాళ్ళు. సో ఇది పచ్చి అబద్ధం తల్లి. రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే సార్, మా హయాంలో జరిగింది 6.6 లక్షల కోట్ల రూపాయలే. ఇది స్వయంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు బడ్జెట్ లో కూడా వాళ్ళు చెప్పారు. కాగు కూడా అంతే అని చెప్పింది కాగు లెక్కల ప్రకారం. మరి మా పైన దుష్ప్రచారం ఎందుకు? 10 లక్షలు 14 లక్షల కోట్ల రూపాయలు అంటూ మా పైన దుష్ప్రచారం ఎందుకు అని చెప్పి వాళ్ళు రాసింది కూడా అదే సార్. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? దీన్ని నేను ఏమంటున్నానంటే, అమ్మ దొంగ అన్నట్టు అమ్మ జగన్ రెడ్డి ఏ అబద్ధాలు ఏమరుస్తావబ్బా. ఇవి కాగు చెప్పిన ఫిగర్ అదే. అయితే బడ్జెటేతర ఖర్చులు ఉంటాయన్న సంగతి ప్రజలకి తెలియదని నువ్వు ఎంత అబద్ధాలు ఆడుతున్నావు చూసావా? బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలు లెక్కలు ఉంటాయమ్మా. అప్పులు మొత్తం కలిపితే 11 లక్షల కోట్లు పైగా ఉంది. ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడంటే కాగు లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఏదో వస్తువులు కొనడానికి వెళ్ళారమ్మా, షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్లో మీరు అన్నీ కొన్నిటికి బిల్లులు ఉన్నాయి, బిల్లులు లేవు. మీరు తీసుకెళ్ళిన ఒక 10,000 ఖర్చు అయిపోయింది అనుకోండి, 5,000కి మాత్రమే మీకు బిల్లులు ఇచ్చారు. మిగతా 5,000కి ఇవ్వలేదు. బిల్లులు మీకు అవసరం లేదనుకున్నా తీసుకోలేదు, వాళ్ళకి అవైలబిలిటీ లేక ఇవ్వలేదు. అంత మాత్రం చేత లేదు 5,000 రూపాయలే ఖర్చు పెట్టారా మీరు? కాదు, 10,000 అయిపోయినాయి కదా. అందుకే బడ్జెట్లో లెక్క చూపని, బడ్జెట్లో ప్రవేశపెట్టని బడ్జెటేతర బిల్లులు ఉంటాయి, అమౌంట్ ఖర్చులు ఉంటాయి. అది మొత్తం కలుపుకుంటే 11 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఈ ప్రబుద్ధుడు. ఈరోజు కేవలం కాదు చూపించిన, అంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా 10,000 తీసుకెళ్తే 5,000కి మాత్రమే బిల్లులు ఉన్నాయి. ఆ 5,000 మాత్రమే ఖర్చు అయ్యాయంటూ అబద్ధం ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తల్లి వాస్తవం. ఓకే సార్, ఇంకా మనం చూసినట్లయితే తిరుమల లడ్డూ పైన దుష్ప్రచారం, ఆ నెయ్యిలో వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పిన అవే అబద్ధాలు. వీటిని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతుంది తిరుమల లడ్డు విషయంపై. మరి వాళ్ళైతే వాళ్ళ విచారణలో కొన్ని అంశాలైతే చూసారు, నిన్నే వెల్లడించడం కూడా జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? దీన్ని మనం ఎలా చూడాలంటే, నేను ఇంతే, నా రాజకీయం ఇంతే, నా రాతలు ఇంతే, నేను అబద్ధాలే రాస్తా. సిట్టు విచారణలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళు కల్తీ చేశారు,
ఎయిర్ అనే కంపెనీకి కాంట్రాక్ట్కి ఇస్తే వైష్ణవి కంపెనీ ద్వారా అక్కడి నుంచి వచ్చాయి. ఏది నెయ్యి అక్కడ దొరికారు. ఇది మతలబ్ జరిగిందని టోల్ గేట్లు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అక్కడ వాహనాలు ఇవన్నీ తనిఖీ చేసి సిట్టు నిజం నిగ్గు తేల్చింది. ఇదే అంశం మీద చాలా స్పీడ్గా సిబిఐ కూడా అసలు ఏంటి అని చెప్పేసి దాని పూర్వపరాలు మొత్తం డేటా తీసుకునే క్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మాట్లాడారు. అంటే చాలా లొసుకులు ఉన్నాయి. జరిగిన మాట వాస్తవం దాదాపు ప్రూవ్ అయింది. ఇంకా అఫీషియల్గా ప్రకటించడం తరువాయి. కానీ ఇక్కడ ఏమంటాడు సాక్షిలో, అదంతా ఏం లేదు, బ్లా 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 బ్లా, ఇదంతా అబద్ధం అంటాడు. మనం చూసినట్లయితే విజయవాడ వరదల విషయంలోనూ విషం చిమ్మారు. అసలు నగరంలోకి వరదను మళ్లించి ఇళ్లను ముంచింది వాళ్ళే అంటున్నారు సార్. నిజంగా నాకు చాలా రక్తం ఉడుగుతుందమ్మా. అంటే వీళ్ళ సైకోయిజం ఆనందం ఏంటంటే, నేను ఎందుకు ఇంత ఆవేదన మాడుతున్నానంటే 2 లక్షల మంది ఇంచుమించు 1.5 నుంచి 2 లక్షల వరకు జనాలు చనిపోయినా పర్లేదు, మేము రాజకీయం చేయొచ్చు, అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు అని చెప్పి ఎవరైతే పెయిడ్ ఆర్టిస్ట్ మాజీ ఎంపీకి చేశాడో నందిగం సురేష్, అతని ద్వారా పడవలలో టన్నుల కొద్దీ ఇసుక అది నింపి ఏకంగా ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టే ప్రయత్నం చేసినారు ఈ కుతంత్ర రాజకీయ నేతలు. ఈరోజు వరదలు బీభత్సం జరగలేదంటాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఇల్లు కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా. అదుగో మునిగిపోతుందని చెప్పేసి నీళ్లు కావాలని అక్కడికి రావడం, వచ్చేటట్టు చేయడం. గత పరిపాలనలో ఆయన ఎంత హింసలకి ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. సరే, ఆయన విషయం పక్కన ఉంచితే మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మోకాల్లోతు నీటిలో సెక్యూరిటీ టీం సార్ వద్దు దిగొద్దు అన్నా కానీ ప్రజలు ఇంత వేదన పడుతుంటే నేను చూడలేనని చెప్పేసి ఆయన దిగారు. మనం అంతా మీడియాలో చూసాం. ఆయన అంటే లైఫ్ రిస్క్ చేసి కూడా సేవలు చేయడం జరిగిందమ్మా. అది సహించలేని ఈ మూకలు ఆయన ఏం చేయలేదు, ఆయన అసలు ఎలాంటి వరదల్లో చేసింది ఏం లేదు అన్నట్టుగా గుడ్డగాల్చి మీదేస్తున్నారు. గతంలో ఒక పెద్ద స్టేజీ కట్టి రైతును పరామర్శించడానికి ఆ రైతు దగ్గర నుంచి చిన్న అది వరి పంటని కొంచెం తీసుకొని ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ లాగా చాలా లగ్జరీగా ఒక ప్రజాప్రతినిధిగా అతను చేయలేదన్నమాట, ముఖ్యమంత్రిగా చేయాలి. అయితే దీని మీద పచ్చి దుష్ప్రచారం చేసేది వాళ్ళు. ఏది వరద విషయం కావచ్చు, కల్తీ నెయ్యి విషయం కావచ్చు, పచ్చి అబద్ధాలు. ఇది కరెక్ట్ టైటిల్ వీళ్ళకి, ఇది వీళ్ళదన్నమాట. ఇది నిజం చెప్తే ఒట్టు, నిజం చెప్తే వీళ్ళకి 1000 ఒక్కలైపోతారు. మీరు నిజం చెప్పొద్దని ఎప్పుడు తప్పుడు రాతలే రాస్తుంటారు. సాక్షి అందుకే వ్యూవర్స్ ఇది కరపత్రం అని చెప్పేసి ఎవడు కొనట్లా. అంతకుముందు వాలంటీర్ల మీద ఆ భారం వేసి ఎట్లాగో మెయింటైన్ చేశారు. ప్రభుత్వం వాళ్ళదే కనుక కోట్ల రూపాయలు యాడ్స్ అని చెప్పేసి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము బొక్కారు. ఇప్పుడు వాళ్ళకి ఇక అబద్ధాలు రాసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే సౌర విద్యుత్ కొనుగోలుపై వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు, సెకు ఒప్పందంపై విష ప్రచారం, అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు ఉండవన్న కేంద్ర విద్యుత్ శాఖ సెకి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? సెకి విషయాల్లో కూడా సంచలన విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, జాతీయంగా, రీజనల్గా ఈ సెకి గురించి ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ మురికి ఏదైతే అవినీతి, ఏ అక్రమార్జన అన్ని బయటకు వస్తుందని చెప్పేసి సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో అమెరికా సాక్షిగా అదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకొని రికార్డెడ్గా దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అది అబద్ధం అంటాడు. ఎందుకంటే నిజం చెప్తే ఒట్టు, నిజం చెప్తే ఒట్టు. నిజంగా నువ్వు అబద్ధాలు రాస్తావు, బాగా రాస్తావు. దొరకలేదా అంటే నువ్వు నిజంగా సరే ఎల్లో మీడియా అంటున్నావు, జాతీయ పత్రికలు ఆంగ్ల పత్రికలు రాస్తున్నాయి, అలాగే అంతర్జాతీయంగా అమెరికా కూడా ఉంది, అమెరికా కూడా ఈ విషయం రూఢీపరిచింది. మరి వాళ్ళ మీద న్యాయబద్ధంగా వెళ్ళు. సరే ఈనాడు తప్పు రాసింది అనుకో, ఈనాడు మీద పరువు నష్టం కేసు ఏదో న్యాయబద్ధంగా వెళ్ళు, అట్లా వెళ్ళాడు. ఎందుకంటే అది రివర్స్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇతనే ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఇతను చేశాడు, అక్రమార్జన చేశాడు, అక్రమం చేశాడు, అంత చేశాడు. సాక్షులు మాత్రం నిజం చెప్తే ఒట్టు, నిజాలు మా దగ్గర నిషేధం అని చెప్పి అబద్ధాలు వండి వారుస్తున్నారు. ఈ విధంగా ఇది పచ్చి అబద్ధం అమ్మ. సౌర కొనుగోలు విద్యుత్ విషయం కావచ్చు, సెకి ఒప్పందం ఏదైతే ఈనాడు కానీ మిగతా పత్రికలు రాశాయో అది అమెరికా కూడా ధృవీకరించింది. ఈ రోజు ఈ అంశంపై చర్చించాం. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.